తమ్ముడు అన్నా ఊర్లో ఏం నడుతుందిరా? ఏముంది వదిన మరదల గాజుల సీజన్ నడుతుంది. వదిన మరదల గాజుల అయితే బామ్మర్దలకు ఉందటే మరి కదా. ఆడవుడు గాజులు అమ్ముడు పోక వదిన మరదల గాజులని మన వల్ల తువాలని ఓ పెద్ద బిజినెస్ పెట్టిరే. ఆ విషయం మన ఆడవాళ్ళకి తెలియక మన ఆగం చెప్తారు. అవురా తమ్ముడు, నువ్వు అన్నది నిజమేరా. గాయంత తెలివి లేకుండా ఎట్లనే మన ఆడవాళ్ళకు అమ్ముడు అని సీజన్ అప్పుడే గాజులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు ఇట్లా పుకార్లు పుట్టించే బిజినెస్ చేసుకుంటారు. అరే తమ్ముడు, నువ్వు అన్నది నిజమే కానీ ఊకట్లా అవుతాయిరా. ఈ చక్కెర కుడుకలతోని, ఈ గాజుల పండుగతోని, ఈ తువ్వాలతోని మాటలు లేని వాళ్ళ మధ్య మాటలు కలుతున్నాయి. దూరమైన వాళ్ళంతా దగ్గర అవుతుంది. నువ్వు తీసేకరా తమ్ముడు. ఊకోతి అన్న 2 డజన్ల గాజులు ఒక చీర కొని మాటలు కలుతాయా? ఇవన్నీ ఉత్త మాటలే అన్న. వానికి అమ్ముడు పోక మనం ఎదురు రుద్దుతారు. అట్లాంటి లొల్లైనప్పుడు అలా చీర కొనిస్తావు, మాటలు కలుతాయా? సరే తమ్ముడు, కలుతుంది మళ్ళా. ఏమైంది చెప్పన్నా? వచ్చినావు బాలన్నాళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా. అగో గలగల మాట్లాడేటోడు ఏం సప్పుడు ఏకనే పోతాండు. ఏమైంది? పానం మంచిగా లేదా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది అన్నట్లనే తెలుస్తుంది నీకు మంచిగా లేదని. ఏమైందో చెప్పు. బాలన్నోళ్ళ ఇంటికి పోయినా, ఆడ ఇంటి నిండా అంతా చుట్టాలే. వాళ్ళ ఇంటి నిండా చుట్టాలుంటే నీకేమైతుంది? అలా చెల్లి వచ్చింది. ఇప్పుడు పండుగ ఏం లేదు కదా, అలా చెల్లెందుకు వచ్చింది? వదిన మరదల్లా గాజులట, వదినకు గాజులు ఇప్పిద్దామని వచ్చింది. వదినే మరదల్లా గాజులా? నువ్వు మా అక్కతో మంచుకుంటే మా అక్క కూడా మన ఇంటికి వచ్చేది కదా. ఏడాదే మా అక్కను చూడక ఎట్లుందో ఏమో. ఓ పిసమొక పొడా, నేనేం చేసిన? బొత్తవలు కదా ఆగి నువ్వు మీ బావ మాట మాట అనుకొని లొల్లి పెట్టుకొని మధ్యలో అన్నట్టావు. ఏందే, నేను మా బావతో లొల్లి పెట్టుకున్నానా? నువ్వు నీ కళ్ళతో చూసినావా? అరే మా బావతో లొల్లి పెట్టుకోగా. మా అక్కకు ప్రేమగా చీర కొనితే నువ్వు ఓర్వలేదే, బుక్కెడు పువ్వ కూడా పెట్టలేదు. అవ్వో అవ్వో అవ్వో, ఎవరన్నా నింటే నిజం అనుకోరా? ఆడబిడ్డను రాసి రంపన పెట్టే రాక్షసి అనుకోరా నన్ను? అనుకుంటే అనుకోనే, నిజమే కదా. నువ్వు ఏమనందే మా అక్క మన ఇంటికి ఎందుకు వస్తలేదే? ఎందుకు వస్తలేదో మీ అక్కనే అడకపో, నాకేం తెలుసు. మాటలు బాగా నేర్చుకున్నావే నువ్వు. ఏయ్, మాటలు మంచిగా రాని. నీ ప్రేమగల అక్కను నేనేమనలే. అన్న ఆవనే అని అన్న ఆవనే చేసి ఆవనే రాకుంటున్నది. మధ్యలో నేనేం చేసినా? ఇప్పటిదిప్పటే 4 మాటలు మాట్లాడుతీవి. 4 మాటలు నేనేమని మాట్లాడినా? నాకెదురు చెప్తాను మళ్ళా? నోర్మై. అవునే, నాకు తెలియదానే నువ్వు సాటికి ఎన్ని మాటలు మాట్లాడినావో, నీటికి ఎన్ని మాట్లాడినావో నాకు తెలియదు అనుకుంటున్నావేంది? ఏ మాట అయినా నా అక్క నా ఇంటికి రాకుంటున్నదో నాకు తెలియదు అనుకుంటున్నావేంది? మీ అక్కన అన్న అని ఏముండ కొడుకు చెప్పిండు, నా ముందరికి తీసుకురా. అన్ని ముక్సిపిరి పట్టి బొక్కలన్నీ రగ్గొడతా బద్మాష్ గాన్ని. ఇట్లా అదరగొట్ట బెదరగొట్ట మాటలు మాట్లాడి అందరు ఇంటికి రాకుండా చేయి. అక్క తమ్ముని ఇడగొడితే నీకేమత్తదే? మంచిదవుతుందా అనే? నీకు అన్నను అదినను ఉంటే ఆ ప్రేమలు వెళ్తాయి. నీకు చాలా మన్నానే ఏటుగడ్డ మీద తుమ్మ చెట్లేక ఒక్కదానివే ఉంటివి. ఏందే కైకిలోనం పిలిపించి నాట్లేపిస్తా అని చెప్పి గిక్కడచ్చి కూకున్నావు? అనుకున్నా కానీ నాకు శాకనైతే లేదు. ఏమైందే? జ్వరం గిట్ట ఏమన్నా నచ్చింది? ఏంది? డాక్టర్ దగ్గరికి పోదామా మరి? ఎందుకే మీ తమ్ముడు ఏమైనా యాదికొచ్చిండే ఏంది? ఊళ్ళే అందరూ వదినే మరదల గాజులని అత్తుర్రు పోతుర్రు, మరి నీకేమైనా ఆలోచన పడ్డదా ఏంది?
ఏడా నుంచి మా తమ్ముడు ఒక్కసారైనా అక్క ఎట్లున్నావని ఫోన్ చేయకపోయే. ఎట్లా పోవాలి? సరే పోతా. పోంగానే మా మరదలు వదినా మంచిగున్నావా అని ఏమన్నా దగ్గర తీసుకుంటుందా? లేదు. నోటికి ఎంత అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నువ్వేమన్నా తక్కువ అన్నావా అనే? నువ్వు కూడా మస్తు అన్నావు కదా. అంట. నేనంటే అది అంటదా? ఏ ఇంటికాడ నుంచి వచ్చి నా ఇంటికాడ నన్ను అంటదా? ఏంది నీ ఇల్లా? పెళ్ళైనాక అది నీ ఇల్లు అవుతుందా అనే? ఇదే నీ ఇల్లు. ఇగో ఇప్పుడేమో గిన్ని మాటలు అంటున్నావు, అప్పుడేమో సప్పుడు అయిపోతివి. అప్పుడు చెప్తే ఇందువా అనే నువ్వు? ఇందునో ఇనకపోదునో ముందు అసలు నువ్వు చెప్పేటట్టు ఉన్నావా? బిర్రుగా తాగి నేను ఒక్కటంటే నువ్వు 10 అంటివి. ఇంకా మీదికెళ్ళి నన్నే లొలిపెట్టా అంటున్నావా? తాగినాకనేమో నోటికి వచ్చినట్టు మాట్లాంటావు, దీనిక నేనేమన్నానే అంటావు. నీకు బాగా అలవాటు అయింది. మంచిగుంది. నువ్వు నన్నను, నేను నిన్నంట. మంచిగుంది ఏ వారం. చల్ నీ ఎరా సీను, పెద్దబాపు దాయే ఇంట్లో కూర్చొని మాట్లాడిందా? ఇంట్లో అయితే ఏంది, బయట అయితే ఏందిరా? మాట మంచిది అయితే ఎక్కడ మాట్లాడుతుంది? అదేంది పెద్దబాపు గట్లా మాట్లాడబడుతుంది? మీ అక్క ఫోన్ చేసిందారా? నన్నేం చేయమంటేవే? మా అక్క రాంది. మీ అక్క మీద నారంత పట్టింపు, గా ఆడపిల్ల మీద కోపం ఎందుకురా? ఊళ్ళో వదిన మరదల గాజులని అత్తుర్రు పోతుర్రు, ఎవరి ఇల్లు చూసినా ఆడబిడ్డలతోటే నిండి ఉంది. తమ్ముడు నా మీద కోపంగా ఉండని రాకపోవచ్చురా, జరంతా నువ్వే తగ్గి పోతే ఏమైతుండరా? అరే, కొత్తింటికి గడప పెట్టుకున్నప్పుడు ముందుగా ఇంటి ఆడబిడ్డతోటి గడప గడిస్తారు. ఎందుకో తెలుసా? నీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగాలంటే తోబుటు దీవనార్తలు ఉండాలని. ఏడాదికి ఒక్కసారి అయినా ఆడబిడ్డ నీ ఇంట్లో అడుగు పెట్టకుంటే నీకేం మంచి అవుతుందిరా? అట్లా కాలే పెద్దబాపు. అట్లా కాదు గాని మీ అక్క తమ్ముడిని విడగొట్టిన పాపం నాకెందుకు? నేనే మీ ఇద్దరిని కలుపుతా. నడు. తప్పు ఎవరిదైనా గాని ఏడాది నుండి మనం పోలేదు. ఇప్పుడు పోయి అక్క ముఖం చూద్దామంటే నాకు ధైర్యం వస్తలేదే. నీ తోడబుట్టిన తోడు చూసడానికి ఏడాది పెట్టిందారంటే నేను ఎట్లుంటానే? చిన్నప్పుడు తినే కాను, తాగే కాను, ఆడుకునే కాను కొట్టుకుంటే మళ్ళీ అవన్నీ మర్చిపోయి అప్పుడప్పుడు కలిసి నువ్వు. ఇప్పుడు కూడా అట్లే లొల్లైనాక తెల్లారో మరునాడు మా అక్క ఇంటికి పోతే మా అక్క నా మీద కూడా ఏమన్నా కొట్టునా? నేను ఎందుకోలేదే? అక్క అని నువ్వు రాలేదు, తమ్ముడు అని నేను రాలేదు. నా తప్పు కూడా ఉంది కదరా. తప్పు చేసిన వదినే, కానీ బుద్ధి లేకపోయినా ఆ పూట నా నెత్తి మీద శని కూర్చున్నదే కావచ్చు. ఆ మాటలు అనిపించినాయి. నాదే తప్పు, నన్ను క్షమించు వదినే. నువ్వు ఒక్కదానివే అన్నావా అని నేను కూడా అన్నా. మొండి పట్టు పట్టిన తమ్మునికి ఏడవంత దూరమైన నా తప్పు కూడా ఉంది కదా. మీరే నన్ను మన్నించుర్రే. ఒకరు మాట అన్నప్పుడు ఇంకొకరు సపరేకుంటే ఇంత దూరం వచ్చునా? ఒకరు మాట అనగానే లేడీ లేచినట్టు లేచిరా. లేడీ లేచినట్టు లేస్తే ఇదిగో గిట్లనే ఉంటది కథ. మంచిగా చెప్పినవయ్యా. మాటలు అనుకోవడం తప్పు కాదు, చిన్న చిన్న మాటలకు దూరం అవడం తప్పు. అక్క, నీకు తమ్ముని మీద కోపం ఉంటే ఓ మాట, ఓ దెబ్బై మన అమ్మాయి నన్ను తిట్టింది కొట్టింది అనుకుంటా. కానీ ఇట్లా రోజులకు రోజులు అతను మాట్లాడుకుని ఉండకే నీకు దండం పెడతా. అరే తమ్ముడు. అక్క అప్ప ఇంట్లో కూడా
ఏ భవాని, మా అక్క వచ్చింది, మా అక్కకి ఏం తక్కువ చేయకు, ఆమె అడిగిన అన్ని చేసి పెట్టు, సరే మంచిగా చూసుకో. అన్నింటికంటే ముందు భవానికి గాజులు వేయాలరా, వదిన మరదల గాజులు. గాజులు ఎంత చెప్పక్క ఎదుపా. ఓర్ని మీది మీరే మాట్లాడుకుంటారా? ఇక నన్ను మందలిచ్చేది ఉందా లేదా బామ్మర్ది? ఏ బావా గట్లెందుకంటవే, అన్నిటికి నువ్వేనే, నీకోసం ఫుల్ బాటిల్ పెట్టినా దా. బావా మంచి పిగ్గు తాగుదాం ఇద్దరం కలిసి గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిరు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గన్ ఉంటది, గట్టి కొట్టు, గట్టి కొట్టకు ఫోన్ వస్తుంది.